నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నమ్మకం ఉంచాలి. మనకు అందించిన వారు కేవీవి సత్యప్రసాద్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనుకకు నెట్టేసే చెడ్డ గుణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఆత్మ న్యూనతాభావం చాలా ప్రమాదకరమైనది. తనని తాను తగ్గించుకోవడం, తన శక్తిని గుర్తించలేకపోవడం దీని లక్షణం. ఇది నకారాత్మక దృక్పథం. దీనిపై అవగాహన లేకపోవడమే అసలు సమస్య. ఆత్మనింద మహాపాపం. హిబ్రూ భాషలో ఆత్మ అనే పదానికి శ్వాసించే ప్రాణి అని అర్థం ఉంది. ఈ ఆత్మ న్యూనతా భావాన్ని అడవిలో ఏనుగు తనపై తానే మట్టి వేసుకునే దృష్టాంతంతో పోలుస్తారు. ఉన్న శక్తులతో ముందంజ వేయగలగాలి, లేని శక్తులను అర్హతల రూపంలో పొందే ప్రయత్నం చేయాలి. ఆత్మ న్యూనతా భావంతో తనని తానే కాదు, ఎవరినీ నమ్మని అభద్రతాభావం వైపు మనిషి వెళ్ళిపోతాడు. ఏకాకిగా మారతాడు. ఒంటరితనం అత్యంత బాధాకరం. ఏకాంతంగా తనలోకి తాను ప్రయాణించి తన ఎరుకను తాను తెలుసుకోవడానికి భిన్నమైన స్థితి ఇది. ఎవరో చెబితే గానీ తన శక్తి తెలుసుకోలేని శాపగ్రస్తుడు హనుమంతుడు. కర్ణుడు కూడా సూతపుత్రుణ్ణి అనే న్యూనతాభావంతోనే కాలం వెళ్ళబుచ్చాడు. అధర్మమని తెలిసిన సుయోధనుడి స్నేహానికి బానిస అయ్యాడు. తల్లి కుంతిని అనుక్షణం నిందిస్తూనే ఉన్నాడు. అర్జునుణ్ణి అగ్రస్థానంలో ఉంచాలనుకున్నాడు ద్రోణుడు. అతడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమో అన్న అభద్రతాభావంతో తాను విద్య నేర్పకపోయినా ఓ శక్తిలా ఎదిగిన ఏకలవ్యుణ్ణి అన్యాయంగా అణిచివేశాడు. ప్రత్యక్షంగా విద్య నేర్చుకున్నా గురుదక్షిణ ఇవ్వకపోతే గురువు ఏమనుకుంటాడో అనే మనో సంఘర్షణ ఏకలవ్యుడిది. మొహమాటమే అతని శక్తిని నిర్వీర్యం చేసింది. బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి విద్య నేర్చుకోమని శత్రువైనా సరే శుక్రాచార్యుడి దగ్గరికి పంపాడు. ఓ గురువుగా తనని గౌరవించినందుకు తన జ్ఞానం పంచే ప్రయత్నం చేసి శుక్రాచార్యుడు సఫలమయ్యాడు. జాగరూకతతో ముందడుగు వేయడమే మానవ ధర్మం. సమస్యలున్నప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. మన వృత్తికి న్యాయం చేయాలి. తెలియని విషయాలను అంగీకరించి నేర్చుకోవాలి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం, అపజయం ఎదురైనా కుంగిపోకుండా తిరిగి ప్రయత్నించడం అలవరుచుకోవాలి. మనిషి తనకు తాను స్థైర్యాలను నూరిపోసుకోవాలి. మరణశిక్ష అమలు సమీపిస్తున్నప్పటికీ దాని గురించి ఆలోచించి బాధపడకుండా మురళి మీద కొత్త పాట నేర్చుకోవాలనుకుంటాడు సోక్రటీస్. బాధపడి ప్రయోజనం లేదు కాబట్టి బతికినంతకాలం ఇష్టమైన పని చేస్తూ ఆనందంగా ఉండాలనుకున్నాడు ఆయన. సాధన మన ప్రయత్నాన్ని సఫలం చేస్తుందని నమ్మాలి. సానుకూలంగా స్పందిస్తూ దృఢ సంకల్ప దీక్ష పూనాలి. అవరోధాలు గుర్తించాలి. ఆ ప్రయాణంలో వ్యక్తి సంక్షేమం కన్నా సమాజ క్షేమం కాంక్షించాలి. మనం ధైర్యంగా ఉంటేనే ఇతరులకు ఆధారం కాగలమని గుర్తించాలి. ఆధ్యాత్మికత అందుకు తోడ్పడుతుంది. కనిపించని దైవం మనల్ని కనిపెట్టుకుని ఉంటాడన్న నమ్మకం ఆ ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ముందుకు నడిపిస్తుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.